హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక రుచికరమైన కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటో తెలుసుకుందాం. ఇవి అవిసె గింజలండి. ఈ కారం పొడికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజలు మనకు కావాల్సినన్ని, అంటే 50 గ్రామ్సా 100 గ్రామ్స్ అది మీ ఇష్టం అండి. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే దానికి కావలసినంత కారం పొడి, అంటే మీకు టేస్ట్కి తగ్గ కారం పొడి. అలాగే వెల్లుల్లి అండి. నేను ఒక గుప్పెడు వెల్లుల్లి ఇట్లా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. అలాగే జీలకర్ర అండ్ కొత్తిమీర. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టేసుకొని అందులో మనం అవిసె గింజలను యాడ్ చేసుకుందాం. అవిసె గింజలు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనము మాడిపోకుండా స్లో మంట మీద ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది మాడిపోకూడదు. ఒకవేళ మాడిపోతే చేదనేది, కారం పొడి చేదనేది వస్తుంది. అందుకని ఇలా స్లో మంట మీద పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి. అలాగే ఇవి ఇలా బయటకు వచ్చేస్తున్నాయి కదండి, మూత పెట్టేసుకుందాం. ఈ కారం పొడి మా అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఇప్పటికీ మా అమ్మ చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, రోజు 1 స్పూన్ అవిసె గింజలు తీసుకుంటే హెయిర్ బాగుంటుంది. కడుపులో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే PCODకి సంబంధించింది ఏదన్నా ప్రాబ్లం ఉన్నా దానికి డైలీ 1 స్పూన్ తీసుకుంటే చాలా బాగుంటుందని డాక్టర్ చెప్తున్నారు కదండి. అందుకోసమే ఒకవేళ మనం ఇలా 1 స్పూన్ తినే బదులు ఇలా కారం పొడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే ఇడ్లీకి బాగుంటుంది. ఇంకోటి వేడివేడి రైస్ అండ్ అందులో పెరుగు వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్